గుడ్ మార్నింగ్ అండి. నేను ఇప్పుడు బోన్ మ్యారో టెస్ట్ గురించి మాట్లాడబోతున్నానండి. ఈ బోన్ మ్యారో టెస్ట్ అనేది చాలా కొంచెం స్పెషలైజ్ టెస్ట్. ఇది ఎప్పుడు చేస్తామంటే మా రూటీన్ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అందులో ఏమి నిర్ధారణ కాకపోయినప్పుడు, డయాగ్నోసిస్ సరిగ్గా తెలియనప్పుడు, లేదా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అతనికి రెస్పాన్స్ లేనప్పుడు దెన్ ఈ బోన్ మ్యారో టెస్ట్ రాస్తారు. సో ఈ బోన్ మ్యారో టెస్ట్ ఏంటంటే, బోన్ మ్యారో అంటే ఏంటంటే మన ములగబొక్క అంటారు కదా, అక్కడ మనకి రక్తం తయారవుతుంది. అదొక స్పాంజీ టిష్యూ అవుతుంది అనమాట. అంటే ఒక మెత్తటి టిష్యూ అనమాట. మొత్తం రక్తం కణాలే అక్కడి నుంచి తయారవుతాయి. సో అది ఆ మెటీరియల్ని, ఆ స్పాంజీ టిష్యూని మనం నీడిల్ ద్వారా తీసుకుంటాం. ఆ నీడిల్ పేరు ఏంటంటే జంషద్ నీడిల్ అంటారు. సో ఆ నీడిల్తో తీసుకుంటాము. అది 2-3 సైట్స్ నుంచి చేయాల్సి వస్తుంది. అంటే మనం లోకల్ అనెస్థీషియా ఇచ్చి చేయగలుగుతాము. నాకు జనరల్ అనెస్థీషియా అవసరం లేదు. అవుట్ పేషెంట్ ప్రొసీజరు. సింపుల్గా మనం లోకల్ అనెస్థీషియా ఇచ్చేసి 2-3 సైట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ సైట్స్. ఒకటేమో బ్రెస్ట్ బోన్ అంటారు. అంటే ఇక్కడ ఈ ఏరియా నుంచి మనము లోకల్ ఇచ్చేసి చేస్తాము. రెండో ఏరియా ఏంటంటే పెల్విక్ బోన్, అంటే ఇలియక్ క్రెస్ట్ అంటారు. ఇలియక్ క్రెస్ట్ నుంచి మనం చేస్తే మనం ఆస్పిరేషను ప్లస్ బయాప్సీ కూడా చేయొచ్చు అనమాట. సో ఇంకోటి, చిన్నపిల్లల్లో సామాన్యంగా మనము వాళ్ళకి చాలా టెండర్ బోన్ ఉంటుంది కాబట్టి మనం యూజువల్లీ వాళ్ళకి టిబియా బోన్ అని కాళ్ళలో ఉంటుంది, అక్కడి నుంచి మనం బోన్ మ్యారో తీసుకుంటాం. సో ఈ బోన్ మ్యారో టెస్ట్ వల్ల ఏంటంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అంటే దాంట్లో మనకి రక్త కణాలు ఎందుకు తయారవుతున్నాయి, ఎలా తయారవుతున్నాయి, వెదర్ ఎక్కువ తయారవుతున్నాయా, తక్కువ తయారవుతున్నాయా, లేదా అసలు తయారవట్లేదా. కొన్నిసార్లు రక్తమే తయారవదన్నమాట. దాన్ని ప్లాస్టిక్ అనీమియా అంటారు. సో ఇవన్నీ డయాగ్నోసిస్ మనకి బోన్ మ్యారో ద్వారా తెలుస్తుంది. లేదా ఎనీ క్యాన్సర్ వల్ల సెకండరీస్ ఉన్నప్పుడు బోన్ మ్యారోకి ఏమన్నా క్యాన్సర్ స్ప్రెడ్ అయిందా లేదా, సో అది తెలుస్తుంది. అలాగే ఎనీ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఈ బోన్ మ్యారో ద్వారా మనకు నిర్ధారణ అవుతుంది. లైక్ ట్యూబర్క్లోసిస్ ఉంది, టీబీ. ఆ టీబీ కూడా ఉందా లేదా అనేది మనం బోన్ మ్యారో టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఎన్నో డిజీజ్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. లైక్ థైరాయిడ్ డిజీజ్ ఉంటుంది, లేదా మన బోన్ మ్యారో సప్రెషన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం బోన్ మ్యారో ఆస్పిరేషన్ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. సో ఇవి కాకుండా ఎనీ ఎంజైమ్ డెఫిషియన్సీస్ ఉంటాయి, స్టోరేజ్ డిజార్డర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనము తెలుసుకునే అవకాశం ఉంటుంది బోన్ మ్యారో ఆస్పిరేషన్తో. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, మనము బోన్ మ్యారోలో మన ఈ మధ్య క్యాన్సర్స్ అనే ఎక్కువ చూస్తున్నాం పిల్లల్లో, వృద్ధుల్లో, పిల్లల్లో. దానికి ఏజ్ లిమిట్ అంటే ఏముండదండి, ఇది అన్నోన్ కాజ్. సెకండరీ ఫ్యాక్టర్స్ వల్ల, కొన్ని అన్నోన్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి రావచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనం ఈ క్యాన్సర్ వ్యాధి అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. సో ఈ క్యాన్సర్ అంటే ఏంటంటే 2 రకాలు ఉంటాయి. లూకీమియాస్ అని ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్, లూకీమియాస్ అండ్ లింఫోమాస్. సో ఈ లూకీమియాస్, లింఫోమాస్ ఏంటంటే మనకి అబ్నార్మల్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ద రక్త కణాల్లో WBCs ఉంటాయి, RBCs ఉంటాయి. ఈ రక్త కణాల్లో WBCs అనేది విపరీతంగా మల్టిప్లై అవుతాయి అన్నమాట. అబ్నార్మల్ ప్రొలిఫరేషన్ అంటారు దాన్ని. సో దానికి కంట్రోల్ లేకుండా ప్రొలిఫరేట్ అవుతాయి, ల్యాక్స్లో కూడా పోవచ్చు, మిలియన్స్. సో దీన్ని మనం లుకీమియా అంటాం. సో ఈ లుకీమియాలో కూడా ఎన్నో రకాల లుకీమియాలు ఉంటాయి. సో అదేం టైప్ ఆఫ్ లుకీమియా అనేది మనం తెలుసుకోవచ్చు ఈ బోన్ మ్యారో ఆస్పిరేషన్ ద్వారా. సో 2 రకాలు ఉంటాయి ముఖ్యంగా. అలా మైలాయిడ్ లుకీమియా అంటారు, తర్వాత లింఫాయిడ్ లుకీమియా అంటారు. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువ మనకి లింఫాయిడ్ లుకీమియా నిర్ధారణ చేసుకోవచ్చు. ఎల్డర్స్లో అంటే పెద్దవాళ్ళలో మనకి మైలాయిడ్ లుకీమియా అనేది చాలా కామన్గా మనం డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది బోన్ మ్యారోలో. ఇది కాకుండా ఒక్కోసారి మనకు బోన్ మ్యారోలో రక్తం ఎక్కడైతే తయారవుతుందో అసలు తయారవడం చాలా తగ్గిపోతుంది. సో అది దాన్ని ప్లాస్టిక్ అనీమియా అంటారు, లేదా హైపోప్లాస్టిక్ అనీమియా అంటారు అనమాట. సో ఇది తెలుసుకునే అవకాశం మనం బోన్ మ్యారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ చేస్తేనే మనకు నిర్ధారణ అవుతుంది. సో ఈ విధంగా బోన్ మ్యారో ఆస్పిరేషన్ చాలా ఇంపార్టెంట్. సో మనం ఇనిషియల్గా మనం ఇది చేయించుకునే అవసరం లేదు. మనం సింపుల్ బోన్ మ్యారో టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఆ డయాగ్నోసిస్ సరిపోకపోతే, దెన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనకి ఆ వ్యాధి తగ్గకపోతే దెన్ ఈ బోన్ మ్యారో టెస్ట్ చేయించుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. కాకపోతే పెయిన్ కూడా మనం లోకల్ ఇచ్చేస్తాం కాబట్టి కొంచెం డల్ పెయిన్ ఉంటుంది, మామూలుగా ఇంజక్షన్ ఇచ్చే నొప్పి ఉంటుంది. ఆ తర్వాత ఒక 4-5 అవర్స్ తర్వాత అది కూడా తగ్గిపోతుంది. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. బోన్ మ్యారో టెస్ట్ గురించి ఇది కామన్ టెస్ట్ అండి. ఇవాళ రేపు ఎవ్రీ క్రానిక్ అనీమియాస్లో మనం చేస్తున్నాము. లేదా కొన్ని విషయాల్లో మనకి ఫీవర్స్ ఉంటాయి. ఫీవర్ అన్నోన్ పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఒరిజిన్ అంటారు. అంటే ఫీవర్ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గదు. 1 నెల రోజులు ఉంటాయి, 2 నెలలు 3 నెలల నుంచి కూడా ఫీవర్స్ ఉంటాయి. సో ఈ ఫీవర్స్లో కూడా మనం ఈ బోన్ మ్యారో టెస్ట్ అనేది చేస్తాం. సో దీనివల్ల మనకి ఈ బోన్ మ్యారో మనకు తెలిసిపోతుంది ఈ ఫీవర్ ఎందుకు తగ్గట్లేదు, ఇన్ని మెడిసిన్స్ పడిన తర్వాత కూడా. సో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఏదైనా క్యాన్సర్ ఉందా అనేది నిర్ధారణ అవుతుంది ఈ బోన్ మ్యారో టెస్ట్ వల్ల. బోన్ మ్యారో టెస్ట్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి. ఇది కాకుండా మామూలుగా మనం
బ్లడ్ టెస్ట్లలో మామూలుగా సింపుల్గా మనకి ఏ టైప్ ఆఫ్ అనీమియా అనేది మనకి బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది, కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో తెలిసిపోతుంది. అంటే అది సైజుని బట్టి, ఆర్బీసీ సైజుని బట్టి మైక్రోసైటిక్ అనీమియానా, లేకపోతే మైక్రోసైటికా, లేకపోతే హీమోలైటిక్ అనీమియా. దీనివల్ల ఏంటంటే మనకి మైక్రోసైటిక్ అనీమియాలో కామన్ కాజెస్ విల్ బి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, ఐరన్ లోపం వల్ల మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వస్తుంది. అలాగే థాలసీమియా అని కూడా ఉంటుంది అన్నమాట. థాలసీమియా అనే డిసీజ్ అది ఇంకో టైప్ ఆఫ్ అనీమియా, దాంట్లో కూడా మనకి మైక్రోసైటిక్ అనీమియా కనబడుతుంది. తర్వాత ఇంకోటి మైక్రోసైటిక్ అనీమియా అనేది ఏంటంటే ఇందులో ఈ ఆర్బీసీ అనేది చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఇవి మన యూజువల్లీ మన ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే, వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ అనీమియా తెలుస్తుంది. ఇది కాకుండా హీమోలైటిక్ అనీమియా ఏంటంటే మనకి ఈ ఆర్బీసీ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది, అంటే విరిగిపోయినప్పుడు ఆ బ్లడ్లో ఉన్న ఆర్బీసీలో ఉన్న హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతుంది. సో ఇది డిస్ట్రక్షన్ ఎక్కువవుతుంది, బ్లడ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి హీమోలైటిక్ దానికి వేరే సెపరేట్ టెస్టులు, మళ్ళీ స్పెషల్ టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది అది ఫర్దర్గా. సో ఇది కాకుండా మనము యూ కెన్ గో ఫర్ మన క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయనేది తెలుసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ప్రస్తుతానికైతే ఇది కామన్ డిజీజ్ అండి. ఇవి సింపుల్ టెస్టులు బయటపడతాయి ఈ సింపుల్ టెస్ట్ వల్ల. సో కామన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ సింపుల్ బ్లడ్ సెల్ కౌంట్ అంటే సిబిసి కౌంట్ ఇది ఒక్కటి చేయించుకుంటే మనకి ఎన్నో విషయాలు బయటపడతాయి, ఈ అనీమియా కారణాలు ఏంటనేది. తర్వాత మనం తగ్గకపోతే అప్పుడు వీ కెన్ గో ఫర్ ఎ స్పెషల్ టెస్ట్. ఓకేనండి, థ్యాంక్ యూ.